న్యూస్. తెలంగాణలో భూముల ధరలు పెంచేందుకు కసరత్తు జరుగుతోందని, త్వరలో భూముల ధరలు పెంచుతామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. తాజాగా ఆయన నిర్వహించిన చిట్ చాట్ లో కీలక విషయాలను పంచుకున్నారు. ధరణి సమస్యలు భూభారత్ తో పరిష్కారం అవుతాయని హామీ ఇచ్చారు. భూముల రిజిస్ట్రేషన్ మ్యాప్ తో ఈ నెల 20వ తేదీ నుంచి ప్రారంభమవుతాయని స్పష్టం చేశారు. మ్యాప్ తో కూడిన ఫస్ట్ రిజిస్ట్రేషన్ పాలేరులో జరుగుతుందన్నారు. రెవెన్యూలో కొత్త పాలసీ తేబోతున్నాం, కసరత్తు జరుగుతుందని చెప్పారు. కేబినెట్ విస్తరణపై కూడా చర్చ ఉందని, విడతల వారీగా జరుగుతుందని వెల్లడించారు. నామినేటెడ్ పోస్టుల భర్తీ త్వరలోనే ఉంటుంది. సమ్మర్ అయ్యాకే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నిక జరగవచ్చు. అసైన్డ్ భూములపై ఎక్కువ కంప్లైంట్స్ ఉన్నాయి, వాటిని త్వరలో పరిష్కరిస్తాం. 4 రకాల కంప్లైంట్స్ ని పరిష్కరించేందుకు అధికారులను ఇప్పటికే ఆదేశించాం. ఏ శాఖ ఎవరికి శాశ్వతం కాదు. శాఖలపై ఆశలు పెట్టుకోవడం సహజం. అసెంబ్లీలో నాపై ప్రతిపక్షం దాడి చేసినప్పుడు మంత్రులు మద్దతుగా నిలిచారు. ప్రతిపక్షం ట్రాప్ లో నేను పడను, అందుకే ఎంత విమర్శించినా ఓపికగా ఉండి సమాధానం చెప్పా. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు చేసిన అక్రమ పనుల లిస్ట్ తయారీ అవుతుంది. సరైన సమయంలో అన్ని బయటకు వస్తాయని చిట్ చాట్ లో మంత్రి పొంగులేటి వెల్లడించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతన్నలకు సాగు, పెట్టుబడి కష్టాలు తీర్చేందుకు మరో కీలక అడుగు వేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని సర్కార్ ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రైతు భరోసా పథకానికి సంబంధించి 2వ విడత నిధుల విడుదలకు ముహూర్తం ఖరారైంది. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడమే లక్ష్యంగా ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 1.50 కోట్ల ఎకరాల సాగు భూమికి పెట్టుబడి సాయాన్ని అందిస్తోంది. ఎకరానికి 6,000 రూపాయల చొప్పున రైతుల బ్యాంకు ఖాతాల్లో ఈ నిధులు జమ కానున్నాయి. ఈ బృహత్తర కార్యక్రమాన్ని భూపాలపల్లి జిల్లా కాటారం వేదిక నిర్వహించనున్నారు. అక్కడ జరిగే భారీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇతర మంత్రుల సమక్షంలో బటన్ నొక్కి నిధులను విడుదల చేస్తారు. రాష్ట్రంలోని సుమారు 73 లక్షల మంది రైతులకు మేలు చేకూర్చేలా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. ఇప్పటికే గత నెల 23వ తేదీన మొదటి విడత సాయాన్ని విజయవంతంగా పంపిణీ చేసిన సంగతి తెలిసిందే. తొలి విడతలో ప్రతి రైతుకు కనీసం 1 ఎకరానికి సరిపడా పెట్టుబడి సాయాన్ని ప్రభుత్వం అందజేసింది. తద్వారా దాదాపు 3,590 కోట్లు రైతుల ఖాతాల్లోకి చేరాయి. ఇప్పుడు 2వ విడతలో మరింత మంది రైతులను ఆదుకునేలా ప్రభుత్వం సిద్ధమైంది. తాజా సమాచారం ప్రకారం 2వ విడతలో రాష్ట్ర వ్యాప్తంగా 45,11,947 మంది అర్హులైన రైతులు ఈ ప్రయోజనాన్ని పొందనున్నారు. ఇందుకోసం ప్రభుత్వం 5,653 కోట్లను కేటాయించినట్లు వ్యవసాయ శాఖ ప్రకటించింది. ఈ నిధులు నేరుగా రైతుల చేతికి అందడం వల్ల విత్తనాలు, ఎరువుల కొనుగోలుకు వారికి ఎంతగానో వెసులుబాటు కలుగుతుంది. కేవలం ఈ 2 విడతలతోనే ఆగకుండా మిగిలిన నిధులను కూడా త్వరలోనే పంపిణీ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. 2వ విడత ప్రక్రియ పూర్తి కాగానే 3వ విడత నిధులను కూడా వీలైనంత వేగంగా రైతుల ఖాతాల్లో జమ చేసేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. వరుసగా ఇలా ఆర్థిక సాయం అందడం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా సాగు పనులు ఊపందుకుంటాయని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ప్రస్తుతం నిప్పుల కొలిమిలా మారిందని చెప్పుకోవచ్చు. ఉదయం 7 నుంచి బాణుడు బగబగా మండిపోతున్నాడు. ఎక్కడ చూసినా కూడా జనాలు ఉక్కపోతూ అల్లాడిపోతున్నారు. పొరపాటున బయటకు వెళ్లాలంటే జడుచుకుంటున్నారు. ఈ క్రమంలో ఉదయం నుంచి సాయంత్రం 4 వరకు వేడి వడగాల్పులు వీస్తున్నాయి. దీంతో పనులు, ఉద్యోగాల కోసం, ఇతర బిజినెస్ పనుల కోసం బయటకు వెళ్తున్న వారు అనేక రకాల సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో తెలంగాణ వ్యాప్తంగా ఈ నెల 26 వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. ఈ రోజు జయశంకర్, భూపాలపల్లి జిల్లా, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డిలలో వర్షాలు కురిశాయి. అంతేకాకుండా హైదరాబాద్ లో కూడా పలు చోట్ల జోరుగా వాన కురిసింది. దీంతో నగర జీవులు మాత్రం ఒకంత ఆనందంకు గురయ్యారు. మరోవైపు ఆదివారం రోజున ఆదిలాబాద్, కొమ్రంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ జిల్లా, భూపాలపల్లి జిల్లా, ములుగు జిల్లాలో వానలు కురుస్తాయని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. మరోవైపు తెలంగాణలో ఎండలు మాత్రం ఇటీవల రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. కొమ్రంభీం జిల్లాలోని కరమేరిలో అత్యధికంగా 44.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. నిజామాబాద్ జిల్లాలోని మొండారులో 44.5 డిగ్రీలు, జగిత్యాల జిల్లా ఎండపల్లిలో 44.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. తెలంగాణలోని అన్ని ప్రాంతాల్లో గత సంవత్సరం ఇదే రోజుతో పోలిస్తే ఉష్ణోగ్రతలు 3 నుంచి 4 డిగ్రీలు అధికంగా నమోదయ్యాయి. ఎండలు పెరుగుతున్న నేపథ్యంలో చిన్నారులు, వృద్ధులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా లోక్సభలో నిన్న వీగిపోయిన ఉమెన్స్ రిజర్వేషన్ బిల్లు గురించే తెగ చర్చలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో దీనిపై ఆపోజిషన్ పార్టీలు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి చెంపపెట్టుగా చెప్తున్నాయి. ఉమెన్స్ రిజర్వేషన్ ముసుగులో బీజేపీ డిలిమిటేషన్ తీసుకొని రావడానికి కుట్రలు చేసిందని ఫైర్ అవుతున్నారు. మరోవైపు ఆపోజిషన్ పార్టీలపై కేంద్రం ఇది మహిళా జాతికి ఆపోజిషన్ పార్టీలు పెద్ద మోసం చేశాయని అంటున్నారు. ఏ మొహం పెట్టుకొని మహిళలకు ఓట్లు అడుగుతారని ఎద్దేవా చేశారు. మహిళలకు 33% రిజర్వేషన్ ను అడ్డుకొని చారిత్రక తప్పిదం చేశాయని కేంద్రం ఏకిపారేసింది.
భావిస్తోంది. ఈ క్రమంలో ఢిల్లీలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిట్ చాట్లో మాట్లాడారు. ఈ క్రమంలో కేంద్ర మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రత్యేకంగా తెస్తే దానికి తమ మద్దతు ఉంటుందన్నారు. కానీ డిలిమిటేషన్తో లింకప్ చేస్తే మాత్రం మద్దతు ఉండదన్నారు. అదేవిధంగా బీజేపీపై నిప్పులు చెరిగారు. బీజేపీతో పొత్తు పెట్టుకున్న పార్టీల మనుగడ కష్టమేనని అన్నారు. ఇప్పటికే బీహార్ సీఎం నితీష్ కుమార్ సిచ్యువేషన్ చూస్తున్నామన్నారు. ఆ స్టేట్లో బీజేపీ వ్యక్తిని సీఎం పీఠంను ఎక్కించారన్నారు. ఇక మహారాష్ట్ర మాజీ సీఎం ఏక్నాథ్ షిండే సిచ్యువేషన్ తెలిసిందేనన్నారు. ఇక రేపు చంద్రబాబు పరిస్థితి అధోగతి అవుతుందని తన గురువు గురించి రేవంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తన బలం పెరిగిన తర్వాత టీడీపీని బీజేపీ పక్కన పెట్టేస్తోందని జోస్యం చెప్పారు. మరోవైపు చంద్రబాబు డీలిమిటేషన్పై చేసిన వ్యాఖ్యలను తాను చూడలేదన్నారు. కానీ ఆయన ఏం చెప్పినా కరెక్ట్గానే చెప్తారని, అబద్ధం చెప్పరని, తెలివితో పాటు ఎంతో అనుభవం ఉన్న నాయకుడంటూ ఒకవైపు సెటర్లు వేస్తూనే మరోవైపు ఏపీ సీఎంను ప్రశంసించడం వంటి సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. చిత్తశుద్ధి లేని చట్టాలను చట్టసభలలో ప్రవేశపెట్టి ప్రేరేపితమైన రాజకీయ ప్రయోజనాల కోసం ఏదైతే ప్రయత్నం చేసిండ్రో దేశ ప్రజలందరూ ప్రతిపక్ష పార్టీలు అన్నీ కలిసి భారతీయ జనతా పార్టీ అహంకారాన్ని రాజకీయ దురుద్దేశాన్ని ఓడించడం జరిగింది. మహిళా రిజర్వేషన్ల ముసుగులో సీట్లను పెంచడం ద్వారా 553 సీట్లను 850 సీట్లకు పెంచడం ద్వారా వాళ్ళు ఏదైతే రాజ్యాంగాన్ని మార్చాలనుకుంటున్నారో రిజర్వేషన్లను రద్దు చేయాలనుకొని 2024 ఎన్నికల సందర్భంగా 400 సీట్లు వస్తే 2/3 మెజారిటీతోని రాజ్యాంగాన్ని మార్చి రిజర్వేషన్లు రద్దు చేయాలన్న ఆలోచనను ప్రజలు గుర్తించి 2024 లోక్సభ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీని ఓడించడం జరిగింది. ఓటమిని దిగమింగుకొని ఈరోజు రాజ్యాంగాన్ని మార్చాలి, రిజర్వేషన్లు రద్దు చేయాలనే ఆలోచనతోటి మహిళా రిజర్వేషన్ ముసుగులో సీట్ల పెంపు కార్యక్రమాన్ని ఈరోజు చట్టసభలకు తీసుకురావడం జరిగింది. ఈ అంశాన్ని కూడా దేశ ప్రజలు ప్రతిపక్ష నాయకులందరూ గుర్తించి మహిళా రిజర్వేషన్లకు మాకు ఎలాంటి అభ్యంతరం లేదు, సీట్ల పెంపు విషయంలో విస్తృత స్థాయిలో ప్రజలలో చర్చ జరిగి ప్రజల ఆమోదం మేరకు మాత్రమే మీరు ముందుకు వెళ్ళాలి, ఇప్పుడు ప్రవేశపెట్టిన చట్టాలను మేము ఒప్పుకునే సమస్యనే లేదు అని చెప్పి లోక్సభలో చర్చల సందర్భంగా చెప్పడమే కాకుండా ఓటింగ్లో కూడా కేంద్ర ప్రభుత్వాన్ని ఓడించడం జరిగింది. ఈ ఓటమి భారతీయ జనతా పార్టీ అహంకారాన్ని తగ్గిస్తుంది అని నేను భావిస్తున్నా. అదేవిధంగా ఇండియా కూటమి తరఫున కాంగ్రెస్ పార్టీ తరఫున తెలంగాణ ముఖ్యమంత్రిగా కేంద్ర ప్రభుత్వానికి నేను సూచన చేస్తున్నా, మహిళా రిజర్వేషన్లను అమలు చేద్దాము తక్షణమే. నిన్న చర్చల సందర్భంగా 1 గంట సభను వాయిదా వేస్తే చట్టాన్ని సమూలంగా మార్చుకొని వస్తానని అమిత్ షా గారు చెప్పారు. 1 గంటలోనే చట్టాన్ని సవరించగలిగిన శక్తి సామర్థ్యాలు ఉన్నప్పుడు ఈరోజు శనివారము, రేపు ఆదివారం, సోమవారం రోజు తిరిగి ఇండియా కూటమి తరఫున కాంగ్రెస్ పార్టీ తరఫున తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రభుత్వానికి నేను సూచన చేస్తున్నా, మహిళా రిజర్వేషన్లను అమలు చేద్దాము తక్షణమే. నిన్న చర్చల సందర్భంగా 1 గంట సభను వాయిదా వేస్తే చట్టాన్ని సమూలంగా మార్చుకొని వస్తానని అమిత్ షా గారు చెప్పారు. 1 గంటలోనే చట్టాన్ని సవరించగలిగిన శక్తి సామర్థ్యాలు ఉన్నప్పుడు ఈరోజు శనివారము, రేపు ఆదివారం, సోమవారం రోజు తిరిగి సభలను ప్రారంభించి చట్ట సవరణలతో మహిళా రిజర్వేషన్లను అమలు చేయడానికి చట్టాన్ని తీసుకురావాలని, ఆ చట్టానికి కాంగ్రెస్ పార్టీ సంపూర్ణంగా మద్దతు పలుకుతుంది. మిగతా విపక్షాలను, ప్రతిపక్షాలను అన్నిటిని కూడా సమన్వయం చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ఎందుకంటే స్వతంత్రం వచ్చిన తర్వాత పురుషులతో పాటు మహిళలకు సమానంగా ఓటు హక్కు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. అమెరికా లాంటి దేశంలో మహిళలకు ఓటు హక్కు ఇవ్వడానికి 150 సంవత్సరాలు పట్టింది. కానీ స్వతంత్రం వచ్చిన ఎంబడే మహిళలకు ఓటు హక్కు ఇవ్వడం కానీ, ఈ దేశానికి మహిళను రాష్ట్రపతిని చేయడం కానీ, ఈ దేశానికి మహిళను ప్రధానమంత్రిని చేయడం కానీ, లోక్సభ స్పీకర్ గా చేయడం కానీ, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులను చేయడం కానీ, గవర్నర్లను చేయడం కానీ, వివిధ రాష్ట్రాలకు చీఫ్ జస్టిస్లను మహిళలను చేయడం కానీ, ఉపరాష్ట్రపతిని చేయడంలో కానీ అన్ని అంశాలలో కాంగ్రెస్ పార్టీ మహిళలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చింది. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పట్టణ ప్రాంతాల్లోని మహిళా సంఘాల సభ్యులకు ప్రభుత్వం ఇవ్వాలనుకుంటున్న ఇందిరమ్మ చీరల పంపిణీకి రెడీ అయ్యాయి. త్వరలో వీటిని మహిళా సంఘాల్లోని
సభ్యులకు అందజేయనున్నారు. గతేడాది నవంబర్ 19వ తేదీన ఇందిరాగాంధీ జయంతిని పురస్కరించుకుని మొదటి విడత కింద గ్రామీణ ప్రాంత మహిళలకు ఒక్కో చీరను ప్రభుత్వం అందజేసిన విషయం తెలిసిందే. అయితే ఈ ఏడాది ఏప్రిల్ నెలలో రెండో విడత అర్బన్ ప్రాంతాల్లోని మహిళలకు చీరలు ఇస్తామని ప్రకటించింది. ఈ క్రమంలో త్వరలోనే పట్టణ ప్రాంతాల్లోని మహిళా సంఘాల్లోని సభ్యులకు ప్రభుత్వం ఇందిరమ్మ చీరలను పంపిణీ చేయనుంది. రేవంత్ రెడ్డి సర్కార్ గతేడాది ఫిబ్రవరిలో సిరిసిల్ల నేతన్నలకు ఇందిరమ్మ చీరలను సంబంధించి క్లాత్ ఉత్పత్తి ఆర్డర్ను అప్పగించింది. మొత్తం 7 కోట్ల మీటర్ల క్లాత్ కోసం ఆర్డర్ ఇవ్వగా మొదటి విడత కింద 4 కోట్ల మీటర్ల క్లాత్ ను ఉత్పత్తి చేయించింది. దాదాపు 60 లక్షల చీరలను గ్రామీణ ప్రాంతాల్లోని స్వయం సహాయక సంఘాల మహిళలకు అందజేసింది. దీంతో గతేడాది నవంబర్ డిసెంబర్ నెలల్లో ఈ చీరలను పంపిణీ పూర్తి చేశారు. అయితే రెండో విడతలో భాగంగా పట్టణ ప్రాంతాల్లోని మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీకి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. నేతన్నల ఆధ్వర్యంలో ఇందిరమ్మ చీరలకు అవసరమైన క్లాత్ ఉత్పత్తి పూర్తి కాగా ఇందులో 35 లక్షల చీరల క్లాత్ ను ఇప్పటికే టెస్కో సేకరించింది. అయితే సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు టెస్కో ఆఫీసర్లు చీరల పంపిణీకి ఏర్పాట్లు చేయనున్నారు. మరోవైపు ఇందిరమ్మ చీరల క్లాత్ ను ఉత్పత్తి చేసిన నేతన్నల ఖాతాల్లో ప్రభుత్వం ఇప్పటి వరకు 1.75 కోట్లు డిపాజిట్ చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఉద్యమకారులు చేపట్టిన చలో సెక్రటరియట్ కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. ఈ క్రమంలో అరెస్టైన ఉద్యమకారులను విడిపించేందుకు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్వయంగా రంగంలోకి దిగారు. మెహదీపట్నం పోలీస్ స్టేషన్లో నిర్బంధించిన వారిని పరామర్శించిన ఆమె వారితో పాటు అక్కడే బైఠాయించారు. పోలీసులు ఉద్యమకారులను విడుదల చేసే వరకు తాను కదిలేది లేదని భీష్మించుకోవడంతో అధికారులు దిగిరాక తప్పలేదు. చివరకు అందరినీ విడుదల చేయించిన తర్వాతే ఆమె వారిని వెంటబెట్టుకుని టానా నుంచి బయటకు వచ్చారు. రాష్ట్ర సాధన కోసం అహర్నిశలు శ్రమించిన అమరవీరుల కుటుంబాలకు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో అనేక వాగ్దానాలు చేసింది. అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్లు గడుస్తున్నా ఆ హామీలు అమలు కాకపోవడంపై ఉద్యమకారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శనివారం ఉదయం సచివాలయం ముట్టడికి బయలుదేరిన వారిని పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. మెహదీపట్నం, నాంపల్లి, పంచాగుట్ట వంటి పలు పోలీస్ స్టేషన్లను వారిని తరలించారు. ఈ విషయం తెలుసుకున్న కవిత వెంటనే మెహదీపట్నం పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు. ప్రభుత్వ తీరును ఎండగడుతూ అక్కడే నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడారు. ప్రధాన కారణమయ్యి మొదటి వరుసలో నిలబడ్డటువంటి సైనికుల్లాగా తెలంగాణ ఉద్యమకారులు, మా ఆడబిడ్డలు, అట్లానే మా అన్నతమ్ములు అందరు కలిసి చేసినటువంటి ప్రయత్నంతో రాష్ట్రం సాధించుకున్నాం. మరి ఆనాడు బీఆర్ఎస్లో, అదేవిధంగా ఇవాళ కాంగ్రెస్లో తెలంగాణ ఉద్యమకారులకు దక్కాల్సినటువంటి గౌరవం కానీ, అంతో ఇంతో ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి చేయూత కానీ ఏది కూడా రాలేదనేది చేదు వాస్తవం. మరి కాంగ్రెస్ పార్టీ అనేక హామీలు ఇచ్చి ల్యాండ్ ఇస్తామని చెప్పి, పెన్షన్ ఇస్తామని చెప్పి, అమరవీరుల కుటుంబాలకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి, రకరకాల అంశాలు చెప్పి మభ్యపెట్టి మరి తెలంగాణ ఉద్యమకారుల ఓట్లతోని ఇవాళ అధికారంలోకి వచ్చినారు. వచ్చి 2.5 సంవత్సరాలు అయిపోయింది. కాలయాపన చేస్తున్నారు తప్పితే కనీసం తిరిగి చూస్తున్న పరిస్థితి లేదు. మొన్న అసెంబ్లీ సెషన్లో కూడా ఖచ్చితంగా మరి తెలంగాణ ఉద్యమకారులకు సంబంధించి బిల్లు పెడతాము, ప్లేస్ ఎట్లా డిస్ట్రిబ్యూట్ చేయాలనే అంశం పెడతామని చెప్పి మనందరం ఒత్తిడి చేస్తే ప్రభుత్వం చెప్పడం జరిగింది. కానీ మళ్ళీ అసెంబ్లీలో వాళ్ళకు కావాల్సినటువంటి కొన్ని బిల్లులు పాస్ చేసుకొని ముందుకెళ్ళినారు కానీ ఉద్యమకారుల ఊసెత్తలేదు. ఇవాళ వచ్చిన తెలంగాణలో పుష్కర కాలం తర్వాత తెలంగాణ ఉద్యమకారులు మళ్ళీ సెక్రటేరియట్ ముట్టడి చేయడం, మళ్ళీ జైళ్లలో ఉండాల్సి రావడం అన్నది చాలా దురదృష్టకరంగా నేను భావిస్తూ మరి కాంగ్రెస్ పార్టీ తక్షణమే మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలన్నీ కూడా పూర్తి చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాను. అన్నదాతలకు రేవంత్ రెడ్డి సర్కార్ శుభవార్త అందించింది. ఈ నెల 20న రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయనున్నట్లు తెలిపింది. తొలి విడత రైతు భరోసా నిధులను ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయగా సోమవారం రోజున రెండో విడత డబ్బులు రైతు అకౌంట్లలో వేరున్నట్లు వెల్లడించింది. తెలంగాణలోని రైతులు ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్న రైతు భరోసా నిధుల విడుదలకు సంబంధించి రేవంత్ రెడ్డి ప్రభుత్వం తాజాగా కీలక అప్డేట్ ఇచ్చింది. ఇప్పటికే తొలి విడత రైతు భరోసా నిధులు విడుదల చేయగా తాజాగా రెండో విడత ఎప్పుడు విడుదల చేస్తారు అనేది ప్రకటించింది. ఈ నెల 25వ తేదీన రెండో విడత రైతు భరోసా నిధులను రైతుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు తెలిపింది. ఆ రోజున భూపాలపల్లి జిల్లా కాటారంలో నిర్వహించనున్న బహిరంగ సభ వేదిక నుంచి సీఎం రేవంత్ రెడ్డి ఈ నిధులను విడుదల చేయనున్నారు. ఇక రైతు భరోసా రెండో విడతలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 45,11,947 మంది రైతులకు ప్రయోజనం కలగనుంది. ఈ విడతలో ఏకంగా 5,653 కోట్ల నిధులను అన్నదాతల ఖాతాల్లో జమ చేయనున్నారు. ఇప్పటికే మార్చి 22వ తేదీన సిద్దిపేట జిల్లా నర్మెటలో జరిగిన బహిరంగ సభలో తొలి విడత రైతు భరోసా నిధులను 1.50 కోట్ల ఎకరాలకు సీఎం విడుదల చేశారు. ఆ సమయంలో 3,590 కోట్లను రైతుల అకౌంట్లలో జమ చేశారు. రాష్ట్రంలోని సుమారు 73 లక్షల మంది రైతులు ఈ రైతు భరోసా పథకం కింద
పెట్టుబడి సాయంగా ఎకరాకు 6,000 చొప్పున అందుకుంటున్నారు. అయితే గత నెలలో విడుదల చేసిన తొలి విడత రైతు భరోసా పథకంలో భాగంగా ప్రతి రైతుకు 1 ఎకరా చొప్పున పెట్టుబడి సాయాన్ని అందించగా మిగిలిన సొమ్మును సోమవారం రోజున జమ చేయనుంది. అయితే ఈ 2 విడతలే ఆగకుండా త్వరలోనే మరో విడతలో రైతు భరోసా నిధులను విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది. వీలైనంత త్వరగా రైతుల అకౌంట్లలో డబ్బులు జమ చేసేలా అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు. ఇది వాటి బులెటిన్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. స్టే అండ్ టీఎస్ 24 న్యూస్.